హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. టాప్ ఎంఎన్సీస్లో నేను ఎట్ బిగినర్ లెవెల్లో జావా స్క్రిప్ట్లో ఫేస్ చేసిన కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దీంట్లో క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్వశ్చన్ నెంబర్ 1 లోపల సమ్ కన్సోల్ లాగ్స్ ఇచ్చేసి వీటిలో సమ్ ఇన్పుట్స్ ఇచ్చేసి వీటి యొక్క అవుట్పుట్ ఏంటి అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క అవుట్పుట్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ కన్సోల్ లాగ్ యొక్క అవుట్పుట్ వచ్చేసి మనకి 141 అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కన్సోల్ లాగ్ అవుట్పుట్ వచ్చేసి మనకు 111 అని చెప్పేసి వచ్చేస్తుంది. థర్డ్ కన్సోల్ లాగ్ అవుట్పుట్ 21 అని చెప్పేసి వస్తుంది. ఫోర్త్ కన్సోల్ లాగ్ యొక్క అవుట్పుట్ 01 అని చెప్పేసి వస్తుంది. ఫిఫ్త్ కన్సోల్ లాగ్ అవుట్పుట్ నన్ అని చెప్పేసి వస్తుంది. సో వీటి యొక్క అవుట్పుట్స్ ఎలా వచ్చాయి, వీటి గురించి కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేద్దాం. బిఫోర్ దట్ ఈ అవుట్పుట్స్ కరెక్టా రాంగ్ అనేది చెక్ చేద్దాం. సో నేను ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. టెర్మినల్ లోపల ఫైల్ నేమ్ని కాల్ చేస్తున్నాను. సో ఫైల్ నేమ్ని కాల్ చేస్తే ఇక్కడ సేమ్. సో ఈ కన్సోల్ యొక్క అవుట్పుట్స్ ఏవైతే ఇక్కడ నేను ఇచ్చానో సేమ్ అవుట్పుట్స్ అనేది ఇక్కడ వచ్చేసాయి. సో నెక్స్ట్ ఈచ్ కన్సోల్ లాగ్ ఎలా వచ్చింది అనేదాన్ని సింపుల్గా మనం బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక ఫైల్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ వచ్చేసి బ్రేక్ డౌన్ .js అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. తీసేసుకొని దీంట్లో ఫస్ట్ కన్సోల్ లాగ్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ స్ట్రింగ్ని కంబైన్ చేయడానికి కన్కాటినేట్ అనే మెథడ్ని యూస్ చేస్తామని మనం 29 డేస్ ఆఫ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ఛాలెంజ్ చేసేటప్పుడు డే 8 లోపల ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో మీరు కావాలంటే ఈ యొక్క సిరీస్లోకి వెళ్ళి ఈ యొక్క డే 8 లోపల ఎగ్జాక్ట్గా 14 minutes 25 seconds దగ్గర మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు అక్కడికి వెళ్ళి రివైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 4, స్ట్రింగ్ 1 ఉన్నాయి. సో ఈ నెంబర్స్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి సింపుల్గా కంబైన్ అయిపోయి మనకి 141 నెంబర్స్ వచ్చేసాయి. సో ఫస్ట్ టూ స్ట్రింగ్ని తీసుకుంటున్నాను. ఇక్కడ స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 4 వీడియో యొక్క అవుట్పుట్ మీరు చూసినట్లయితే 14 అని చెప్పేసి వచ్చేస్తాయి. సి 14 ఫస్ట్ స్ట్రింగ్ 141 సింపుల్గా కంబైన్ అయిపోయి మనకు కాంబినేషన్లో కూడా 141 అని చెప్పేసి వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అ వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్ ఇన్ కన్సోల్ లాగ్. కమింగ్ టు ది సెకండ్ కన్సోల్ లాగ్, ఇక్కడ చిన్న లాజిక్ని యూజ్ చేశారు. సో ఆ లాజిక్ ఏంది అంటే సింపుల్గా స్ట్రింగ్ 1 ముందు ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్ ప్లస్ని యూజ్ చేశాడు. ఏదైనా స్ట్రింగ్ లోపల న్యూమరికల్ వాల్యూ కన్సిడర్ చేసి ఉండి దాని ముందు ఏదైనా అర్థమెటిక్ ఆపరేటర్ ఉంటే ఆ స్ట్రింగ్లో ఉన్న న్యూమరికల్ వాల్యూ అనేది న్యూమరికల్ వాల్యూ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎలా అనేది సింపుల్గా బ్రేక్ డౌన్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ స్ట్రింగ్ 1 అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్లస్ స్ట్రింగ్ 1 అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక్కడ టెర్మినల్ లోపలికి వచ్చేసి ఇప్పుడు వీటిని కాల్ చేసినట్లయితే టూ కన్సోల్స్ డిఫరెంట్ కలర్స్లో వస్తాయి. సి లైన్ నెంబర్ 5 కన్సోల్లో ఉన్న 1 అవుట్పుట్ అనేది మనకు వైట్ కలర్లో వచ్చింది. లైన్ నెంబర్ 6లో ఉంది ఎల్లో కలర్లో వచ్చింది. ఈ వైట్ కలర్ అనేది స్ట్రింగ్ని ఇండికేట్ చేస్తుంది. ఈ ఎల్లో కలర్ అనేది న్యూమరికల్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం నేను కన్సోల్ లాగ్ 1 అని చెప్పేసి ఒక న్యూమరికల్ వాల్యూ తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ కన్సోల్ లాగ్ తీసేసుకొని దీంట్లో స్ట్రింగ్ ఏ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కాల్ చేసినట్లయితే సి లైన్ నెంబర్ 7లో ఉన్న కన్సోల్ 1 అనేది మనకి ఇక్కడ ఎల్లో కలర్లో వచ్చేసింది. లైన్ నెంబర్ 8లో ఉన్న కన్సోల్ లాగ్లో ఉన్న అవుట్పుట్ ఏ అనేది స్ట్రింగ్లో వచ్చేసింది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇదంతా మీకు నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా అండర్స్టాండ్ అయిపోతుంది. సో ఫస్ట్ వన్ మనం దీన్ని బ్రేక్ డౌన్ చేసినట్లయితే ప్లస్ స్ట్రింగ్ 1 అనేది మనకు న్యూమరికల్ వాల్యూ 1 అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ 1 అని చెప్పేసి ఉంది. సో స్ట్రింగ్ 1 దీని యొక్క అవుట్పుట్ ఏమవుతుంది, సింపుల్గా 1 వచ్చేస్తుంది. కానీ ఈ 1 కూడా స్ట్రింగ్ ఫార్మాట్లో వస్తుంది 1 అనేది. సో ఇది ఎలా వస్తుంది అనేది ఒకసారి కన్సోల్లోకి తీసేసుకొని దీంట్లో ఈ యొక్క వాల్యూని కాపీ పేస్ట్ చేస్తున్నాను. చేసేసి దీని అవుట్పుట్ మీకు చూపిస్తాను. సి 1 అని చెప్పేసి మనకు స్ట్రింగ్లో వచ్చేసింది. నెక్స్ట్ సింపుల్గా ఇప్పుడు స్ట్రింగ్ 1 అని చెప్పేసి ఇక్కడ చేసుకుంటే 3 వాల్యూస్ అనేది కంబైన్ అయిపోయి 111లో కూడా ఈ విధంగా వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను సింపుల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే స్ట్రింగ్ లోపల ఏదైనా న్యూమరికల్ వాల్యూ ఉండి దాని ముందు అర్థమెటిక్ ఆపరేటర్ ఉంటే ఆ స్ట్రింగ్లో ఉన్న వాల్యూ అనేది న్యూమరికల్ వాల్యూ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ మై పాయింట్. కమింగ్ టు ది థర్డ్ కన్సోల్ లాగ్.
ఈ యొక్క కన్సోల్ లాగ్తో మీకు క్లియర్గా అర్థమైపోతుంది నేను ఏదైతే చెప్పాలనుకున్నానో. సో ఇక్కడ మనం దీని యొక్క అవుట్పుట్ చూసినట్లయితే ఫస్ట్ కన్సోల్ లాగ్ తీసేసుకొని దీంట్లో ఈ యొక్క 1 వాల్యూ అనేది కన్సోల్ లాగ్లో 1 అని చెప్పేసి అవుట్పుట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ప్లస్ స్ట్రింగ్ 1 అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ దీని అవుట్పుట్ ఏమవుతుందంటే 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2 అనే నెంబరే వస్తుంది. సి నెంబర్ 2 ఎల్లో కలర్లో వచ్చింది. సో న్యూమరికల్ వాల్యూ 2 కింద ఇది కన్వర్ట్ అయిపోయింది. సో ఈ 2 లాగా కన్వర్ట్ అయిన ఈ యొక్క నెంబర్కి ప్లస్ మళ్ళీ మనం స్ట్రింగ్ 1 అని చెప్పేసి ఎప్పుడైతే ఇస్తామో సింపుల్గా ఈ వాల్యూ అనేది మళ్ళీ కంప్లీట్గా 2 1గా స్ట్రింగ్ ఫార్మాట్ లోపలికి చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా వస్తుంది. సి ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ప్లస్ స్ట్రింగ్ 1 సి 2 1 మళ్ళీ స్ట్రింగ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇవి స్మాల్ లాజిక్ క్వశ్చన్స్ అనమాట. వీటిని మీరు లాజికల్గా ఆలోచించి వీటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క లాజిక్ అనేది చాలామందికి తెలియకపోవచ్చు. స్ట్రింగ్ ముందు అర్థమెటిక్ ఆపరేటర్ ఉంటే అది వాల్యూ కింద కన్వర్ట్ అవుతుందనే విషయం చాలామంది అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. సో ఆ లాజికల్ క్వశ్చన్స్ అనేది నేను ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ది 4th కన్సోల్. సి 4th కన్సోల్ లోపల సమ్ మోర్ లాజిక్ అనేది ఇక్కడ యూజ్ చేశాడు. సింపుల్గా ఏం చేశాడు ఇక్కడ -1 అని చెప్పేసి తీసేసుకున్నాడు. సో దీని యొక్క అవుట్పుట్ ఏముంటుంది గెస్ ఇట్. సో ఫస్ట్ న్యూమరికల్ వాల్యూ 1 మైనస్ స్ట్రింగ్ 1. సో ఇక్కడ స్ట్రింగ్ 1 ముందు -1 ఉంది. సో అది వాల్యూ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో 1 - 1 ఈక్వల్ టు 0 కింద కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్లస్ స్ట్రింగ్ 1 దీని యొక్క అవుట్పుట్ ఏమవుతుంది సింపుల్గా ఈ రెండు కంబైన్ అయిపోయి 0 1 లాగా వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్గా తెలవడం కోసం కన్సోల్ లాగ్ చేసుకొని ఫస్ట్ దీనిని ఇక్కడ కాపీ చేసి మీకు ఇక్కడ దీంట్లో ఇచ్చేసి షో చూపిస్తాను. సి 0 అనేది న్యూమరికల్ వాల్యూలో కూడా వచ్చేసింది. సో సింపుల్గా ప్లస్ స్ట్రింగ్ 1 అని చెప్పేసి చేసుకోగానే అది మళ్ళీ స్ట్రింగ్ వాల్యూ కింద కన్వర్ట్ అయిపోయి 0 1 అని చెప్పేసి ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ కమింగ్ టు ది ఫైనల్ వన్. ఈ ఫైనల్ కన్సోల్ లాగ్ లోపల సమ్ మోర్ లాజిక్. ఇక్కడ ఏంటంటే లాజిక్ ఏదైనా స్ట్రింగ్ ముందు అర్థమెటిక్ ఆపరేటర్ మనం యూజ్ చేసినప్పుడు ఆ స్ట్రింగ్ లోపల న్యూమరికల్ వాల్యూ అనేది లేకపోతే అది నాట్ ఏ నెంబర్ కింద షో చేస్తుంది. సో ఇప్పుడు నేను కన్సోల్ లాగ్ తీసేసుకుని ఇక్కడ ఫస్ట్ ఏని కాల్ చేస్తున్నాను. సో ఏని కాల్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఏ అని చెప్పేసి వస్తుంది. సి ఏని వచ్చింది. దీని ముందు నేను మైనస్ అనేది యూజ్ చేశాను. ఈ విధంగా యూజ్ చేసి మనం దీన్ని కాల్ చేస్తే నాట్ ఏ నెంబర్ అని వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ నేను స్ట్రింగ్ బి అని చెప్పేసి చేసుకున్నాను. దీని యొక్క అవుట్పుట్ ఏమవుతుంది నాట్ ఏ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. సి ఎట్ ది సేమ్ టైం దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది ఏ మైనస్ బి యొక్క అవుట్పుట్ నాట్ ఏ నెంబర్. సో దిస్ ఈస్ అ స్మాల్ లాజికల్ క్వశ్చన్స్. నేను ఏవైతే ఇంటర్వ్యూలో ఫేస్ చేశానో వాటి యొక్క కన్సోల్ లాగ్స్ ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చాను. సో విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో క్వశ్చన్ నెంబర్ 2.